హాయ్ ఫ్రెండ్స్, ఇవాళటి రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్. ఈజీగా ఒక 5 మినిట్స్లో ఎలా చేసుకోవచ్చో చూసేద్దాము. ముందుగా క్యారెట్, పచ్చిమిర్చి, కొద్దిగా స్పైసెస్ కొన్ని యాడ్ చేసేసుకొని మనం ముందుగా స్టార్ట్ చేసే ప్రాసెస్ ఏంటంటే బౌల్ పెట్టేసుకోవాలి. బౌల్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకున్నాక ముందుగా వేసేది జీలకర్ర, ఆవాలు అండ్ దాని తర్వాత కొద్దిగా నేను స్పైసెస్ వచ్చేసి లవంగాలు అండ్ ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క వేస్తున్నాను. అండ్ అలాగే అల్లం తురుము ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అల్లం ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. వెల్లుల్లి లేకున్నా అల్లం తురుము వేసుకోవచ్చు. దాని తర్వాత పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోవాలి. అండ్ కొద్దిగా కరివేపాకు అలా కొద్దిగా ఫ్రై చేసేసుకుని తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యారెట్ అనేది తురిమి పెట్టేసుకోవాలి. కొద్దిగా సన్నగా తురిమి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ కొద్దిగా పసుపు కలర్ కోసం, అది మీరు వైట్గా ఉన్నా ఓకే, వైట్లో అండ్ అట్లా ఆరెంజ్ కలర్ ఉన్నా ఓకే, కానీ నాకు అలా నచ్చదు. కొద్దిగా పసుపు వేసుకుంటే బాగుంటుంది అని పసుపు వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, పసుపు అండ్ క్యారెట్ తురిమేసేసి ఒక 2 మినిట్స్ అలా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్నాక చూడండి, కొద్దిగా లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి క్యారెట్, ఎందుకంటే అలా ఉంటే పచ్చివాసన వస్తుంది. కొద్దిగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాక అండ్ నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నం, మనం వేడి అన్నమైనా మీరు చల్లైనమన్నా వేసుకోవచ్చు. ముందుగా కలిపి పెట్టుకున్న అన్నం అనేది వేసేయాలి. ఇంకేంటి, వేడివేడిగా క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా ముందుగా కలిపేసేసుకుంటే క్యారెట్ రైస్ చాలా టేస్టీ అండ్ ఈజీ. పిల్లలకైతే చాలా మంచిదండి ఇది. పిల్లలకైతే కొద్దిగా బటర్, నెయ్యి వేసి చేస్తే ఇంకా ఎక్సలెంట్ సూపర్గా ఉంటుంది. లాస్ట్ ఫైనల్ టచ్ వచ్చి కొత్తిమీర కొద్దిగా అదొక ఫ్లేవర్ ఉంది, చాలా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్. అండ్ ఫైనల్కి వచ్చేసరికి క్యారెట్ రైస్ రెడీ. 2 మినిట్స్లో చేసుకునే క్యారెట్ రైస్. 2 or 5 మినిట్స్. 2 మినిట్స్ అంటే మరీ 2 మినిట్స్ అనుకోకండి.